అందరికీ బిగ్ బాస్ లైవ్ వాచ్ చేశారా? వాచ్ చేస్తున్నారా? నేనైతే మార్నింగ్ నుండి వాచ్ చేస్తూ ఉన్నాను. సో ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో ఒక టాస్క్ అయితే జరిగింది. ఆ టాస్క్ సంబంధించినది ఒక వీడియో కింద అయితే నేను చేశాను. ఎవరైనా చూడకుండా ఉన్నట్టయితే లింక్ అయితే ఈ వీడియో కింద ఇస్తాను. సో మీరు ఒకసారి చూడండి, వెళ్ళి వాచ్ చేయండి. అండ్ ఈ వీడియోలో విషయానికి వచ్చేస్తే ఈరోజు సెకండ్ టాస్క్ బిగ్ బాస్లో ఏంటి అనేది నేనైతే మీతో చెప్పేస్తాను. దిస్ ఇస్ శ్రావణి, వెల్కమ్ టు జోహన్ టాక్స్ 15. సో బిగ్ బాస్ సెకండ్ టాస్క్ అనేది ఇచ్చారు. యాక్చువల్గా ఫస్ట్ టాస్క్ చాలా కామెడీగా, చాలా అంటే ఫన్నీగా అనిపించింది. ఇది కూడా గేమేనా అంటే ఇంత పెద్దవాళ్ళకి ఇలాంటి గేమ్స్ కూడా ఇస్తారా అని అయితే నాకు అనిపించింది. సో లైవ్ వాచ్ చేసిన వాళ్ళు మీకు ఎవరికైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు నైట్ షో అయ్యాక చూస్తే కనుక ఈ వీడియో అప్పుడు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు సెకండ్ టాస్క్ వచ్చేసి వ్యాక్స్ చేసుకోవాలి అనమాట. వ్యాక్స్ చేసుకోవడమా, అది కూడా టాస్కేనా అనుకోవచ్చు. చెప్పే వాళ్ళకి చూసే వాళ్ళకి అది పెద్ద టాస్క్లో అనిపించకపోవచ్చు, కానీ వ్యాక్స్ చేయించుకునే వాళ్ళకి మాత్రం చాలా 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 పెద్ద టాస్క్ అనమాట. సో ఫైనల్గా ఈ టాస్క్ ప్రైజ్ మనీ వచ్చేసి 50,000. అండ్ ఈ టాస్క్ అసలు ఏంటి, రూల్స్ ఏంటి అంటారా? ఈ టాస్క్లో రూల్స్ ఏంటి అంటే మోకాల దగ్గర నుండి పాదాల వరకు, అలాగే చెస్ట్ పార్ట్ మాత్రమే వ్యాక్స్ చేయించుకోవాలి, చేతులకి అలా చేసుకోకూడదు. ఈ గేమ్లో వచ్చేసి 3 క్లాన్ల వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. సో ఎవరైతే ఒక్కళ్ళనే విన్నర్, లాస్ట్ గేమ్లో 2 విన్నర్స్, కానీ ఇప్పుడు ఒక్కళ్ళే విన్నర్ అనమాట. ఫస్ట్ ఎవరైతే బాగా క్లీన్గా వ్యాక్స్ చేయించుకుంటారో వాళ్ళే విన్నరు. ఈ టాస్క్లో వచ్చేసి యష్మి గ్రూప్ నుండి పృథ్వీ, అలాగే నైనికా గ్రూప్ నుండి నబీల్, అండ్ నిఖిల్ గ్రూప్ నుంచి నిఖిలే. పాపం వాళ్ళది చిన్న క్లాన్ కదా, సో అందుకని నిఖిల్నే తీశారనమాట. ఇది వాళ్ళు డిసైడ్ చేసింది కాదు, బిగ్ బాసే డిసైడ్ చేసి వాళ్ళ నేమ్స్ అనేది డిస్ప్లే మీద ఇవ్వడం జరిగింది. సో వాళ్ళే పార్టిసిపేట్ చేశారనమాట. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఇందులో పృథ్వీ అయితే నేను పార్టిసిపేట్ చెయ్యను, నా వల్ల కాదు అని పరుగులు పెట్టాడు. మొత్తానికి యష్మి ఊరుకుంటుందా, తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అండ్ నిఖిల్ వచ్చేసి పాపం వాళ్ళ క్లాన్లో అమ్మాయిలు ఎవరూ లేరు, వ్యాక్స్ చేసుకోవడం అనేది మోస్ట్లీ అమ్మాయిలకి ఎక్కువ తెలుస్తుంది అబ్బాయిల కన్నా. సో పాపం అదొక ప్రాబ్లం ఉండింది. నిఖిల్ అడిగాడు బిగ్ బాస్, ఇలా మరి మా క్లాన్లో అమ్మాయిలు లేరు, పక్క క్లాన్లోంచి తీసుకొచ్చా అని. కానీ పాపం ఎందుకు బిగ్ బాస్ వాళ్ళకి ఆన్సర్ అయితే ఇవ్వలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైనికా గ్రూప్లో నబీలు. ఆల్రెడీ అన్ని ఫెసిలిటీస్ నబీల్కి ఉన్నాయి, అండ్ గెలవాలి అనే ఆశ అయితే ఎక్కువ ఉంది. ఈ సోదంతా మాకెందుకమ్మా, అసలు టాస్క్లో గెలిచింది ఎవరు చెప్పండి అంటారా? ఈ టాస్క్లో గెలిచింది నబీల్ అనమాట. నబీల్ గ్రూప్ అయితే గెలిచింది. కానీ నిజంగా నబీల్ని చూస్తే చాలా బాధ అనిపించింది. నాకేమనిపించింది అంటే ఇది కూడా పెద్ద టాస్కేనా, ఇలాంటి చిన్న చిన్న టాస్క్లు ఇస్తున్నాడేంటి బిగ్ బాస్ అనుకున్నాను. కానీ ఆ వ్యాక్స్ చేస్తున్నప్పుడు, ఈ టాస్క్ ఆడుతున్నప్పుడు ముగ్గురు కూడా చాలా అంటే చాలా బాధపడ్డారు. అండ్ పృథ్వీ అయితే కాళ్ళ వరకే వ్యాక్స్ చేయించుకున్నాడు. నాకైతే చెస్ట్ పైన వద్దు అని ముందే చెప్పేశాడు. అండ్ నిఖిల్ అయితే చెస్ట్ పైన చేసుకున్నాడు, అలాగే కాళ్ళ పైన చేసుకున్నాడు. నబీల్ కూడా అంతే, చెస్ట్ పైన కాళ్ళ దగ్గర కూడా చేసుకున్నాడు. కానీ వీళ్ళ ముగ్గురులోకి వస్తే ఎవరు ఎక్కువ పెయిన్ఫుల్ అయ్యారంటే నబీల్ పెయిన్ ఎక్కువ వచ్చిందనమాట. చాలా గట్టిగా ఏడ్చాడు, కానీ ఎక్కడా కూడా గివ్ అప్ ఇవ్వలేదు. చాలా మంచిగా ఆడాడు. చెస్ట్ పైన తను తీసుకున్నప్పుడు ఏడ్చేసి అరిచేసి చాలా చేశాడు. బట్ ఫైనల్గా తన కష్టాన్ని తగ్గట్టు నబీల్ అయితే విన్ అయ్యాడు, 50,000 గెలుచుకున్నాడు. సో ఇలాంటి అప్డేట్స్ ఇంకా మీకు ఇస్తూనే ఉంటాను. నా వీడియోస్ చూస్తూనే ఉండండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్